మొన్నటి రోజు ఈవినింగ్ అంటే ఈరోజు సాటర్డే ఫ్రైడే గురువారం రోజు సాయంత్రం 6-6:30 ప్రాంతంలో డయల్ 100 కాల్ రావడం జరిగింది. డీజీ కంట్రోల్ నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాంట్లో ఏంటి అని అంటే ఒక బాబును చిన్న బాయ్ ఆర్ గర్ల్ బేబీని విక్రయిస్తున్నట్టు వాళ్ళ మాటల్ని బట్టి తెలుస్తున్నారు సార్. ఇక్కడ ఏదో జరుగుతుంది అనే రకంగా కాల్ రాగానే ఇమీడియట్గా మన బ్లూ కోట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయినారు. రెస్పాండ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఎవరు లేరు. ఒక కార్లో ఒక నలుగురు వచ్చారు. వాళ్ళు ఆ బేబీ బాయ్ని తీసుకుపోవడం జరుగుతుంది. వేరే వాళ్ళు ఏడుస్తున్నారు అనే రకంగా అంటే అక్కడ ఉన్న వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అయ్యేసరికి మాకు కాల్ చేశాడు. ఆ కాలర్ వచ్చేసి అట్లనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వాళ్ళు కూడా కాల్ చేసేసరికి వాళ్ళు వచ్చేసి మాకు కాంటాక్ట్ అయ్యారు. ఇమీడియట్గా మా టీం అక్కడ వెళ్ళిన టీం తోటి సీసీ ఫుటేజెస్ అవన్నీ వెరిఫై చేసేసరికి అక్కడ ఒక కనబడినాయి కొన్ని ఫుటేజెస్లో మాత్రం ఒక కారు, దాంట్లో ఒక నలుగురు వ్యక్తులు ఒక చిన్న బాబుని తీసుకుపోతున్నట్టు కనబడేసరికి ఇమీడియట్గా ఆ నంబర్ ట్రేస్ చేసేసి పై అధికారులు సిపి సార్కును ఏసీపీ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఫస్ట్ ఇమీడియట్గా బాబును వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ట్రేస్ చేయండి, అది కిడ్నాప్ ఏంటిదో ఏం తెలియదు వాస్తవానికి అప్పటివరకు. దానికి సంబంధించి ట్రేస్ చేయండి అనేసరికి అప్పటికే ఏసీపీ గారి సమక్షంలో 4 బృందాలుగా ఏర్పాటు చేసి ఎస్ఐస్ అండ్ మా టీం ఏర్పాటు చేసాము. అదే క్రమంలో నిన్నటి రోజు మార్నింగ్ మనము మిస్ అయిన బేబీ బాయ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళను ప్లస్ అమ్మిన వాళ్ళను పట్టుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని సిడబ్ల్యూసీ ముందట ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సిడబ్ల్యూసీ ముందట ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ బేబీ బాయ్ని వాళ్ళ సంరక్షణలో పెట్టుకున్నారు. మిగతా వాళ్ళ దాంట్లో ఇట్లా హ్యూమన్ ట్రాఫికింగ్ కింద బేబీ బాయ్ని అమ్మినా కొన్న మధ్యవర్తిత్వం వహించినా కూడా నేరమే అనే రకంగా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ప్రకారం మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఇంకో 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. ఇప్పటివరకు 16 మందిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటి అని అంటే హాస్పిటల్ ఏరియాలలో ఇట్లా అంటే యాక్చువల్గా ఆమె పర్సనల్ ఆమెకి బేబీ బాయ్ పుట్టడము, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ లేకపోవడము, తర్వాత ఆమె జీవితం కోసం ఆమె ఆలోచించుకొని ఈ చిన్నపిల్లల్ని అంటే ఇల్లీగల్గా దానికి అడాప్షన్ ప్రాసెస్ ఉన్నది, దాన్ని ఫాలో అవ్వకుండా ఈ వేరే మార్గాల ద్వారా 5.5 lakhs 6 lakhs అమ్ముకోవడము ఇది నేరమే. కాబట్టి దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఒక 2 మాత్రం అవుట్స్టాండింగ్ ఉన్నారు. త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాము. అమ్మిన వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు, కూకట్పల్లికి చెందిన వాళ్ళు, ఇక్కడ కొన్న వాళ్ళు గన్నేరువరంకు చెందిన వాళ్ళు. దాంట్లో 6 లక్షల రూపాయలకు అమ్మినామని అన్నారు. దాన్ని బట్టి చూస్తే వాళ్ళు 5.5 lakhs ఇట్లా తీసుకున్నట్టు తెలిసింది. గన్నేరువరం తీసుకున్న వాళ్ళు గన్నేరువరము, అమ్మిన వాళ్ళు కూకట్పల్లి. బేబీ వాళ్ళ మదర్ యాక్చువల్గా వచ్చేసి ఆమెది భీమిలి వైజాగ్. ఆమె వచ్చేసి వాళ్ళ హస్బెండ్కి దూరంగా ఉండడం వల్ల ఆమె హైదరాబాద్లో ఇప్పుడు ఎవరైతే ఇంకా ఆమెతో పాటు ఉన్నారో 2 వాళ్ళ సంరక్షణలోనే ఉంటున్నది అక్కడే వాళ్ళతో పాటు. బేబీ కేర్ సెంటర్లో ఆమె చేస్తుండే. ఈ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మొన్న November 14th గాంధీలో డెలివరీ అయిందట. అమ్మాయికి పెళ్ళి అయింది. బట్ ఇక ఆయన కూడా వదిలేయడం జరిగింది అని కరీంనగర్లోనే జరిగింది. కరీంనగర్లో బైపాస్లో జరిగింది. కాకపోతే ఇక్కడ మనకు 100 dial కాల్ వచ్చేసి ఇక్కడ జరిగింది ఇట్లా న్యూసెన్స్ అని ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మనమే రెస్పాండ్ అయ్యి మన టీం ఎస్ఐ గారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు. సిపి సార్ కూడా అప్రిషియేట్ చేశారు. మనకు ఈ టైంకి మనకు ఒక కాల్ వచ్చిందండి చైల్డ్ హెల్ప్ లైన్ కి, ఇట్లా ఇల్లీగల్ అడాప్షన్ అనేది జరిగింది నేహా అమిత్ హాస్పిటల్లో అని అన్నారు. వెంటనే మేము పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కేసు ఫాలోఅప్ చేసాము. కేసు ఫాలోఅప్ చేస్తే మేము అక్కడికి వెళ్లే వరకే మేము అక్కడ వెళ్లే వరకే వాళ్ళు వెళ్ళిపోయారు. హాస్పిటల్ సీసీ కెమెరా ద్వారా ఆ కార్ నంబర్ ని ట్రేస్ అవుట్ చేసేసి మనుషుల్ని ఎక్కడ ఉన్నారు అనేసి వాళ్ళు పోలీస్ వాళ్ళ ద్వారా వాళ్ళకి ట్రాక్ చేసేస్తే ఒకరి తర్వాత ఒకరిని పట్టుకుంటే ఇంకొకరి పేరు చెప్పిండ్రు, ఫోన్ నంబర్ చెప్పిండ్రు. అట్లా ఇంకొకరిని పట్టుకొని ఇంకో పేరు, ఫోన్ నంబర్ చెప్పిండ్రు. అట్లా ఒక 21-22 మంది వరకు దీనిలో ఉన్నారు అని మాకు తెలిసిందండి. తర్వాత దానిలో 2 మ్యారేజ్ బ్యూరోస్ పర్సన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసింది. లాస్ట్ కి మనము మార్నింగ్ టైంలో గన్నవరంలో ఎవరైతే కొన్నారో వాళ్ళు దొరికారు విత్ చైల్డ్. సో వాళ్ళకి తీసుకొచ్చి సిడబ్ల్యూసి వాళ్ళకి ప్రొడ్యూస్ చేసాము. ప్రొడ్యూస్ చేసేసి
పాప ఇప్పుడు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ శిశు గృహాల్లో పాప మా కస్టడీలో ఉంది. హాస్పిటల్ పంపించేసి పాపకి మెడికల్ టెస్ట్ కూడా అన్ని చేయించాము, ట్రీట్మెంట్ కూడా ఇప్పించేసాం. శిశు గృహాల్లో మా దగ్గర మా కస్టడీలో ఉంది. ప్రస్తుతం వాళ్ళ కొన్న వాళ్ళ పైన, అమ్మిన వాళ్ళ పైన కేసు చేసాము. కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది అండి. సో మీ అందరికి విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు దత్తత అనేది ఒక వరం లాగా చూసుకొని అది లీగల్ ప్రాసెస్ త్రూ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కారా మిషన్ వాత్సల్య ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది. అప్లై చేసుకుంటే మా ద్వారా మీరు పిల్లల్ని తీసుకుంటే అది సేఫ్ గా ఉంటుంది, లీగల్ గా ఉంటుంది. ఇలాంటి అక్రమ చేసేస్తే మీ పైన కేసు బుక్ అవుతుంది కాబట్టి చట్టం ప్రకారంగా అది నేరం కాబట్టి ఇలాంటి కొనడం అవ్వడం అనేది చేయకూడదని మీ అందరికి విజ్ఞప్తి అండి. సో ఎవరైతే పిల్లలు లేని దంపతులు ఉన్నారో మా ఆఫీస్ కి 1098 కి కాల్ చేయవచ్చు. లేదంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మాకు కరీంనగర్ జిల్లాకి ఒక స్పెషల్ వాట్సాప్ నంబర్ అనేది కరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో మా హెల్ప్ డెస్క్ కి పెట్టడం జరిగింది. 9490881098. మీరు 24/7 ఎప్పుడు కాల్ చేసినా గానీ మీకు రీచబుల్ ఉంటాం. ఒక ట్రాన్స్పోర్ట్ టైం తీసేస్తే మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు కాల్ చేస్తే మేము వెంటనే అంగన్వాడీ టీచర్ కానీ, సిడిపిఓ సూపర్వైజర్ కానీ, చైల్డ్ హెల్ప్ లైన్ స్టాఫ్ కానీ, డిసిపిఓ స్టాఫ్ కానీ మీకు వెంటనే సంప్రదించడం అనేది జరుగుతుందండి. సో మీ అందరికి విజ్ఞప్తి ఏంటంటే శిశు అనేది వస్తువు కాదు, మనిషి ఒక ప్రాణం కాబట్టి కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి దానికి శిక్ష అర్హులవుతాయి కాబట్టి ఎవరు కూడా శిశుని కొనడం అమ్మడం అనేది చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం. మేడం, ఈ రోజు జరిగిన ఘటనలో ఎంతమంది పైన ఈ రోజు జరిగిన ఘటన అయితే కొన్న వాళ్ళ పైన, అమ్మిన వాళ్ళ పైన, ముగ్గురు పైన చేశాము. సో మిగతా కేసు ఇన్వెస్టిగేషన్ అయినాక ఎవరెవరైతే ఈ ట్రాన్సాక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా కేసు నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఎవిడెన్స్ మనకు దొరికినాక కేసు షార్ట్ షీట్ ఫైల్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు చూస్తారండి వాళ్ళు ఏమేమి చేయాలనేది. ప్రస్తుతం కేర్ అండ్ ప్రొటెక్షన్ చైల్డ్ కి మేము ఇచ్చాము. మా తరఫు నుంచి ఎవరైతే కొన్నారో అమ్మారో వాళ్ళ పైన పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే డీసీపీఓగా శిశు అనేది వస్తువు కాదు కాబట్టి, అది ఒక ప్రాణం కాబట్టి వస్తువులాగా దానికి విక్రయించకుండా అది మా ద్వారా తీసుకుంటే మీకు చట్టబద్ధత ఉంటాయి కాబట్టి మీ అందరికి విజ్ఞప్తి ఏంటంటే త్రూ మీడియా వాళ్ళకి కూడా నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే మీ ద్వారా మీరు ప్రతి ఇంటికి చేరుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరికి మీరు సమాచారం ఇవ్వాలి అని అంటున్నాము. మా ద్వారా మీరు శిశువుని తీసుకుంటే ఒక వరం లాగా తీసుకున్న బాబుకి అన్ని చట్టబద్ధత హక్కులు వస్తాయి. మీకు కూడా చట్టబద్ధతగా మీకు పుట్టినంత బాబుకి ఏ హక్కులు అయితే మీకు కూడా ఆ హక్కులు వస్తాయి కాబట్టి మా ద్వారానే శిశువుని మీరు తీసుకోవాలని వేరే మార్గం ఏది ఎన్నుకోకూడదు. అది చట్టబద్ధత నేరం అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. నా పేరు పర్వీన్ అండి. నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కరీంనగర్.